హలో బాయ్స్. 'జూనియర్ ఎద్దు' మూవీస్‌కి సంబంధించి నాన్ స్టాప్‌గా చాలా అప్డేట్స్ అయితే వస్తున్నాయి భయ్యా. దాంట్లో కొన్ని అప్డేట్స్ అయితే ఈ వీడియోలో చాలా అంటే చాలా క్లియర్‌గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీరెవరైనా 'జూనియర్ ఎన్టీఆర్' ఫ్యాన్ ఉంటే మాత్రం వీడియోకి ఒక లైక్ చేసుకోండి. అంతే కాకుండా ఒకవేళ మీరు 'జూనియర్ ఎన్టీఆర్‌కి' ఏదైనా నిక్ నేమ్ పెట్టాలనుకుంటే మాత్రం మీరు ఏం నిక్ నేమ్ పెడతారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి భయ్యా. ఇక చేయడం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫ్యాన్డే స్టార్ అయిన ఎన్టీఆర్ అలాగే ప్రసాద్ నీల్ కాంబినేషన్ లో రూపొందిస్తున్న ఎన్టీఆర్ నీల్ సినిమా షూటింగ్ అయితే ఎట్టకేలకు గురువారం రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమైంది. షూటింగ్ స్పాట్ లోని ఒక ఫోటోని అయితే మూవీ టీం షేర్ చేసింది. తొలి షెడ్యూల్లోనే భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించినట్లు ఫోటో చూస్తే తెలుస్తుంది. ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న తారక్ ఫ్యాన్స్ కు ఈ ఫోటో అయితే ఫుల్ కిక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో నీల్ సతీమణైన లలితారెడ్డి షూటింగ్ ఉద్దేశించి ఒక పోస్ట్ చేశారు. ఆమె పోస్టర్ సినిమాపై అంచనాలు అమాంతంగా పెరిగిపోయిన గట్టిగా చెప్పుకోవచ్చు. మరి ఎంతగా పోస్ట్ ఏంటంటే ఎట్టకేలక సమయం రానే వచ్చేసింది. ప్రసాద్ నీల్ మైక్ పట్టాడంటే చరిత్ర తిరగరాస్తాడు. విధ్వంసం అప్పుడే ప్రారంభమైపోయింది. ఎన్టీఆర్ అన్న సెట్స్ పైకి వచ్చే వరకు వెయిట్ చేయలేకపోతున్నా అని లలిత అయితే పోస్ట్ చేశారు. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్తో పాటు ఈ సినిమా కోసం ప్రశాంత్ వైఫ్ అయిన లలిత కూడా ఎంత ఆతృతగా ఉన్నారో ఈ ఒక్క పోస్ట్తో తెలుస్తుంది. మాస్ హీరో ఎన్టీఆర్ తగ్గట్లుగా ప్రశాంత్ నీల్ అయితే కథ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. మరి భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా రానుంది. ఇకపోతే తారక్ మున్పెన్నడూ చేయని మాస్ పాత్రలో విభిన్నమైన లుక్తో కనిపించబోతున్నారు. గురువారం ప్రారంభమైన తొలి షెడ్యూల్లోనే దాదాపు 3000 మంది జూనియర్ ఆర్టిస్టులతో భారీ యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేశారంట. ఇక ప్రస్తుతం వార్ సినిమాతో బిజీగా ఉన్న తారక్ త్వరలోని ప్రాజెక్ట్ షూటింగ్లో అయితే జాయిన్ కాబోతున్నారు. అలాగే సినిమాలో ప్రశాంత్ భార్య అయిన లలిత కూడా భాగం కానున్నట్లు సమాచారం. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో లలిత పనిచేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ఇందులో ఎన్టీఆర్ జోడీగా రుక్మిణి వసంత్ కనిపించబోతున్నారు. అలాగే రవి ప్రొసర్ సంగీత దర్శకుడిగా, భువన్ గౌడ ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే ఎన్టీఆర్ ఆర్ట్స్ అలాగే మైత్రి మూవీస్ బ్యానర్ పై రూపొందిస్తున్న ఈ సినిమా 2026 అయితే ప్రస్తుతం రాబోతుంది. సో ఫ్రెండ్స్, దీని వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.